హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సపోజ్ మీరు గూగుల్ పే వాడుతుంటే గూగుల్ పేలో యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ని మనం ఎలా క్యాన్సిల్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సపోజ్ మీరు గూగుల్ పే వాడి ఎక్కువ యూపీఐ పేమెంట్స్ చేస్తారనుకుంటే మాత్రం నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అయ్యి సెట్టింగ్స్ అయితే చేయండి. ఖచ్చితంగా చేయకపోతే సపోజ్ ఏదైనా యాక్టివ్గా ఉంటే యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఏదైనా యాక్టివ్గా ఉంటే ప్రతి నెల కానీ లేకపోతే 3 monthsకో 6 monthsకో 1 yearకో కానీ మీకు మనీ అయితే కట్ అవుతాయి. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ అయితే చేయండి. ఏమన్నా ఉంటే అయితే మీరైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. నేను రీసెంట్గా అయితే ఫోన్పేలో యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలని ఒక వీడియో చేశాను. చాలా వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే దాంట్లో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే గూగుల్ పేకి సంబంధించిన ఒక వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఏరో మార్క్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ విధంగా చేసి మీరైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఏదన్నా మీకు ఉంటే మాత్రం క్యాన్సిల్ చేసుకోండి. ఫ్యూచర్లో డబ్బులు అయితే కట్ అవ్వవు. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 100 likes అని వస్తాయని అయితే ఆశిస్తున్నాను. మీకు నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను ఎలా క్యాన్సిల్ చేయాలనే దాని గురించి అయితే. ఫస్ట్ మీరైతే గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి కింద మొత్తం 3 options అయితే ఉంటాయి చూడొచ్చు. హోమ్, మనీ, యూ అని. అక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ యూ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీరైతే గమనించవచ్చు, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఆటో పే అని ఉంటుంది. మీరైతే దాని మీద అయితే నొక్కండి. మీరు ఆటో పే మీద నొక్కిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి 3 options అయితే వస్తాయి. లైవ్, పెండింగ్, కంప్లీటెడ్ అని. అక్కడ లైవ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. ఆ లైవ్ మీద నొక్కిన తర్వాత అక్కడైతే చూడొచ్చు నాకైతే ఒక ఆటోమేటిక్ పేమెంట్ అయితే ఉంది. నేనైతే యాడ్ చేశాను. ఎలా డిలీట్ చేయాలో మీకు చూపిద్దామని నేనైతే ఒకటి యాడ్ చేశాను. మీరైతే ఆ లైవ్లో ఉన్న ఆటోమేటిక్ పేమెంట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఈ విధంగా ఆటోపేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడైతే వస్తాయి. మనకి ఆటోపే లిమిట్ ఎంత, అలానే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అక్కడైతే ఉంటాయి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి అక్కడ లాస్ట్లో క్యాన్సిల్ ఆటోపే అని ఉంటుంది. మీరైతే దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మళ్ళీ ఎస్ క్యాన్సిల్ ఆటోపే అని అడుగుతుంది. మళ్ళీ ఎస్ క్యాన్సిల్ ఆటోపే మీద నొక్కండి. నొక్కిన తర్వాత యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఆటోమేటిక్ పేమెంట్ని క్యాన్సిల్ చేసేటప్పుడు అయితే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనీ అయితే కట్ అవ్వవు. భయపడాల్సిన పని లేదు. ఈ యాపే కాదు, ఏ యాప్ అయినా సరే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ క్యాన్సిల్ చేసేటప్పుడు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయొచ్చు. యూపీఐ పిన్ అయితే ఎంటర్ అయితే చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఆటోపే క్యాన్సిల్డ్ అని అయితే ఈ విధంగా నేను చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా క్యాన్సిల్ అయిన తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ మనకి చూడొచ్చు మీరు సేమ్ మనకి లైవ్, అలానే పెండింగ్, కంప్లీటెడ్ అని కనపడుతుంది. అక్కడ లైవ్లో ఏం ఉండకూడదు, అలానే మనకి పెండింగ్లో కూడా ఏం ఉండకూడదు. అక్కడ కంప్లీటెడ్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసింది అయితే అక్కడైతే మనకు చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఎన్ని ఉంటే అన్నీ అయితే మీరు ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి మీరైతే ఆటోమేటిక్ పేమెంట్ని అయితే ఈ గూగుల్ పేలో క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సపోజ్ మీకు బైక్ ఈఎంఐ కానీ లేకపోతే కార్ ఈఎంఐ కానీ ఈ విధంగా ఏదైనా ఈఎంఐస్కి అయితే యాడ్ చేసుకుంటే మాత్రం అవైతే క్యాన్సిల్ అయితే చేసుకోవద్దు. మీరు అక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు క్లియర్గా మనకి ఆ ఈఎంఐకి సంబంధించిన నేమ్ అవన్నీ అయితే వస్తాయి. అవి చెక్ చేసుకొని మీకు అవసరం లేదు, ఈఎంఐ మనకు అవసరం లేదు అనుకుంటే మాత్రమే క్యాన్సిల్ అయితే చేసుకోండి. అలాగే ఇవి ఎలా యాడ్ అవుతాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో ఇప్పుడైతే నేను చెప్తాను. ఇప్పుడు నేను హాట్‌స్టార్లో సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. 3 monthsకి నాకు 149 rupees అయితే పడుతుంది. నేను హాట్‌స్టార్ ఓపెన్ చేసి 3 monthsకి పేమెంట్ చేసే పేమెంట్ సెక్షన్లో నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడ మనకి ఆటోమేటిక్ యూపీఐ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను గూగుల్ పే ద్వారా అయితే పే చేస్తాను. పే చేసిన తర్వాత నాకు 3 నెలలకు మాత్రం నేను తీసుకున్నాను. నాకు 3 months తర్వాత అయితే మనకు సబ్స్క్రిప్షన్ వద్దని నేనైతే అనుకుంటున్నాను. కానీ అది ఆటోమేటిక్ పేమెంట్ మనం పెట్టాం కాబట్టి ప్రతి 3 monthsకి అయితే మనకి 149 కట్ అవుతూనే ఉంటుంది. హాట్‌స్టార్ అనే కాదు, ఇలా ఏ యాప్ అయినా సరే మనం పేమెంట్ సెక్షన్లో మనం యూపీఐ యాడ్ చేస్తే మనకి అక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మనకి మనీ కట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గూగుల్ పే వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసి ఈ విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకున్నారంటే ఈ విధంగా మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ముందు రోజుల్లో అయితే మీకు డబ్బులు అయితే కట్ అవ్వవు. నేను ఈ వీడియో ద్వారా మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు ఈ వీడియో, అందుకే నేను వీడియో చేస్తున్నాను. అందరికి ఉపయోగపడుతుందని. వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి లైక్ అయితే చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.